ఈ కేసు మళ్ళా విచారణ వేగవంతం అయ్యి నిజమైనటువంటి దోషులకి శిక్ష పడిద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదొక ప్రత్యేకత ఉన్నటువంటి కేసుగా అందరు చూస్తా ఉన్నారు కాబట్టి. ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య అధికారం కోసం కుట్ర చేసి హత్య చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అట్లాగే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ నిందితులు మొత్తాన్ని తప్పించేటువంటి కుట్ర జరిగింది. అంటే మొత్తం వివేక హత్య మొత్తం కూడా కుట్రల చుట్టూ తిరుగుతా ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జగన్ రెడ్డి అధికారంలోకి రావాలి అంటే వివేకానంద రెడ్డి, అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, వివేకానంద రెడ్డిని కనుక చెప్పేస్తే అది చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే ప్రత్యర్థి పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కనుక వేసేస్తే ప్రజలు ఇమ్మీడియట్ గా మనకి ఓట్లేస్తారు, మనం గెలిచిపోతాం. ఇది ఒక పెద్ద కుట్ర. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అధికార దుర్వినియోగమే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానమైనటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నాడో అవినాష్ రెడ్డి, ఈ రోజుకి స్వేచ్ఛగా తిరగటానికి అధికార దుర్వినియోగమే జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని ముప్పతిప్పలు పెట్టి, బాధితుల మీద కేసులు పెట్టి, బాధితుల్ని కూడా కోర్టుకు తీసుకెళ్లి కేసులు తప్పుదారి పట్టించడమో భయపెట్టడమో చేయాలనే కుట్ర కూడా జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జరిగింది.